ప్రకృతి ఒకవైపు పగబట్టి నరమేధం సృష్టిస్తుంటే విధి మరోవైపు అదే శ్మశానం లాంటి శిథిలాల మధ్య ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అవును, ఎక్కడ చూసినా శవాల దిబ్బలు, రక్తమూడుతున్న క్షతగాత్రుల ఆర్తనాదాలు, గుండెలు పగిలేలా రోధిస్తున్న బాధితులు. ఇంతటి మహావిద్వాంసం కటిక చీకటి మధ్య కనీస వైద్య సదుపాయాలు కూడా లేని ఆ నరకంలో ఒక పండంటి బిడ్డ కళ్ళు తెరిచింది. తీవ్ర విషాదంలో మునిగిపోయిన వెనుజులా ప్రజలందరిలో ఈ బిడ్డ జననం రేపటి భవిష్యత్తు పైన ఒక సరికొత్త ఆశను, జీవన జ్యోతిని వెలిగించింది. వెనుజులా దేశంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు గగ్గూర్లు పొడుస్తుంది. కేవలం 39 సెకండ్ల వ్యవధిలో 7.2 మరియు 7.5 తీవ్రతతో 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారమే కనీసం 235 మంది అమాయకులు మరణించారు. 4,300 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. వందలాది మంది ఇప్పటికీ కూలిన భవనాల శిథిలాల కింద ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నారు. సహాయక సిబ్బంది వారిని రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్న తరుణంలో అక్కడ ఒక ఊహించని అద్భుతం జరిగింది. భూకంపం ధాటికి ఆ స్థానిక ఆసుపత్రులు సైతం పేకమేడలా కూలిపోయాయి. నగరమంతా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి కటిక చీకటి పరుచుకుంది. కనీస వైద్య పరికరాలు, స్ట్రెచర్లు, మందులు కూడా అందుబాటులో లేని భయానక పరిస్థితి. సరిగ్గా ఇలాంటి అత్యంత క్లిష్ట సమయంలో శిథిలాల మధ్య ఆశ్రయం పొందుతున్న ఒక నిండు గర్భిణికి ప్రసవ వేదన మొదలైంది. ఒకవైపు నొప్పులతో ఆమె పడుతున్న నరకయాతన, మరోవైపు చుట్టూ ప్రాణాలు కోల్పోతున్న జనాల ఆర్తనాదాలు. ఎలాంటి మెడికల్ సపోర్ట్ లేకుండా అసలు బిడ్డ బతుకుతుందా లేదా అన్న భయం ఆ తల్లిని చుట్టుముట్టింది. కానీ అక్కడ ఒక గొప్ప మానవత్వం ఆవిష్కృతమైంది. చుట్టూ ఉన్న తోటి భూకంప బాధితులు తామున్న ఆపదను కూడా మర్చిపోయారు. ఆ కటిక చీకట్లోనే మానవత్వమే మంత్రసానిగా మారింది. అక్కడున్న మహిళలు ఆ తల్లికి చుట్టూ రక్షణగా నిలిచి ఆమెకు ధైర్యం చెబుతూ తమ చేతులతోనే విజయవంతంగా ప్రసవం జరిగేలా చూశారు. ఎలాంటి డాక్టర్లు లేరు, ఎలాంటి ఆపరేషన్ థియేటర్ లేదు. కేవలం తోటి మనుషుల ప్రేమ, భరోసాతోనే ఆ తల్లి శిథిలాల మధ్యే ఒక పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఏడుపు వినపడగానే ఆ చీకట్లో, ఆ శ్మశాన సదృశ్య వాతావరణంలో అందరి కళ్ళల్లో ఒక ఆనంద భాష్పాలు. ప్రస్తుతం ఇంతకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భూకంపం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా అదే భూకంపం మధ్యలో ఒక ప్రాణం పురుడు పోసుకోవడం నిజంగా దేవుడి దయ్యే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మానవాళిని ఎంతటి చీకటి రోజులు చుట్టుముట్టినప్పటికీ ప్రకృతి ఎంతటి మహావిద్వాంసానికి సృష్టించినా జీవం ఎప్పుడూ ఓడిపోదు, అది తన దారిని తాను వెతుక్కుంటుంది అని నిరూపించడానికి ఈ శిశువు జననమే ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. చావు నిండిన చోట ఈ పుట్టుక ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. మహా విపత్తులో కళ్ళు తెరిచిన ఆ పన్నంటి బిడ్డ, ఆమెను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ తోటి బాధితుల మానవత్వానికి మనము సెల్యూట్ చేయాల్సిందే. వెనుజులాలో ఈ కోలుకోలేని దెబ్బ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆ పసిబిడ్డ భవిష్యత్తులో బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.